అపోస్తలుల కార్యములు అనడానికంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు అని దీన్ని నామకరణం చేయవచ్చని నూతన నిబంధన పండితులు, నవీన పండితులు అభిప్రాయపడుతున్నారు. అపోస్తలుల కార్యములు అంటే అపోస్తలులు 12 మంది ఎవరైతే ఉన్నారో ఆ తర్వాత దేవుని వెంబడించి దేవుని చేత పంపబడిన వారు ఏ ఏ కార్యాలు చేశారో ఆ కార్యాలన్నీ ఈ గ్రంథంలో ఉన్నాయి. ఇంకొక అడుగు ముందుకేసి పండితులు ఏమన్నారంటే ఇది అపోస్తలులే చేశారు కాదనడం లేదు, కానీ దేవుడు లేకుండా అపోస్తలులు ఏది చేయలేదు. మనుషుల ద్వారానే, సేవకుల ద్వారానే కార్యాలు జరుగుతాయి. ప్రార్థించినప్పుడు, చేతులుంచినప్పుడు, హస్త నిక్షేపణలు చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి కాదనడం లేదు, కానీ దాని వెనుక పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఎప్పుడు, ఎక్కడ, ఎన్నడూ ఎలాంటి కార్యము జరగదు. అందుకే ఇది పరిశుద్ధాత్ముని యొక్క కార్యాలు అని నామకరణము చేయబడింది. దేవునికి మహిమ. హల్లెలూయా. అర్థమైందా? ఏ కార్యాలు ఇవి? అందరూ చెప్పాలి. ఏ కార్యాలు ఇవి? మొదట ఏ కార్యాలు? అపోస్తలులు అంటే ఎవరు? 12 మంది మానవులే కదా, వాళ్ళు జరిగించారు. ఇప్పుడు ఏది 3వ అధ్యాయానికి వస్తే పేతురు, యోహాను దేవాలయం దగ్గరికి వెళ్తే ఒక కుంటివానికి స్వస్థత వచ్చింది. ఎవరు? పేతురు, యోహాను స్వస్థత వచ్చింది. అక్కడ స్వస్థత వరం కలిగిన దైవజనులని వాళ్ళు రాసుకున్నారా? ఇప్పుడు మనం ప్రతి పోస్టర్ మీద ప్రవక్త, ప్రవచనకర్త, స్వస్థతలు, 9 వరములు కలిగిన దైవజనులు అని రాసుకుంటున్నాం. ఓకే, వాళ్ళ ఇష్టం అది. కానీ పేతురు, యోహాను అన్న పదం ఏంటంటే మా దగ్గర ఏది లేదు, కానీ నజరేయుడైన యేసు నామములో లేచి నడుము. ఎవరిని వాడారు వాళ్ళు? నజరేయుడైన యేసు. దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యానికి. అందుకే అపోస్తలుల కార్యం అంతే కూడా పరిశుద్ధాత్మ ద్వారా జరిగిన కార్యాలన్నీ ప్రేమతో నేను మనవి చేయించున్నాను. ఈ అపోస్తలుల కార్యం అంతా ధ్యానించినప్పుడు ఒకే ఒక విషయం మనకు బోధపడుతుంది. ప్రతి వ్యక్తిని దేవుడు దర్శించే ఒక సమయం ఉంటుంది. చెప్పండి. మొదటి మర్చిపోయింది. ప్రతి వ్యక్తిని దేవుడు దర్శించే ఒక సమయం ప్రతి వ్యక్తిని కూడా, క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా. హల్లెలూయా. మరి ఎవరైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతైనా, ఏ రంగు భేదమైనా కూడా ప్రతి వారిని, ఈ భూమండలం మీద పుట్టిన ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించే సమయం ఒకటి ఉంటుంది. దేవుడు దర్శించే వారు ఎలాంటి వారైనా, ఎంత మూర్ఖులైనా, ఎంత హంతకులైనా, ఎంత వ్యభిచారైనా, ఎంత దొంగైనా, ఎంత మాంత్రికుడైనా, ఎంత విలువిద్యలు కలిగిన వాడైనా, ధనికుడైనా, బీదవాడైనా, ఎలాంటి మూర్ఖ స్వభావం కలిగిన వారినైనా దేవుడు దర్శించే సమయము ఒకటి ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఆ దేవుడు దర్శించిన సమయాన్ని మనం పట్టుకుంటామా? దేవుడు దర్శించిన సమయాన్ని మనం ఆస్వాదిస్తామా? మన జీవితము టర్నింగ్ అయిపోతుంది. చప్పట్లు కొట్టండి. దేవుడు చూస్తారు. దాన్ని ఏమంటారు? లైఫ్ టర్నింగ్. ప్రతి వ్యక్తిని కూడా, వాళ్ళు చిన్నవారు కానీ, పెద్దవారు కానీ, ఎవరినైనా కూడా, చిన్న పిల్లలు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారు. నయమానుకు సువార్త చెప్పింది ఎవరు? చిన్న పాప. ఒక సమయం వచ్చింది, దేవుడు దర్శించిన సమయం వచ్చింది. ఆ నయమాను ఇంకా పని మనిషిగా ఉంది. ఆ సమయంలో దేవుడు దర్శించిన సమయాన్ని చూసింది. సరైన సమయంలో తన యజమానికి సువార్త అందించింది. అతని జీవితమే పూర్తిగా మారిపోయింది. కనుక ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారిని ఒక్కొక్క సమయంలో
దర్శించే సమయము వస్తుంది. ఆయన దర్శించక ఉండలేడు. ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని కూడా ఆ పరలోకమందున్న దేవుడు దర్శించే సమయం ఆసన్నమైతుంది. ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటువా? ఆ సమయాన్ని నువ్వు ఉపయోగించుకుంటువా? నీ జీవితమే పూర్తిగా లోక వైపు చూసి, లోక ఆలోచన వైపు చూసి, ఈ లోక సంబంధం వైపు చూసి ఆ సమయాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు నష్టపోయేవాడవుగా, నష్టపోయే దానిగా ఉంటావు. అందుకే బైబిల్ గ్రంథంలో సూచనలు కనబడతాయి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఎవరు మనకు కనబడుతుంది? అక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయం ఏంది? ఏం కనబడుతుంది అక్కడ? కోనేరు. ఏ కోనేరు? బెతెస్దా కోనేరు. చదవని వస్తుంది, ఐడియా వస్తుంది చాలు. ఆ బెతెస్దా కోనేరు యొక్క స్పెషల్ ఏంటంటే, దేవదూత వచ్చి కదిలించినప్పుడు ఆ కదిలించిన సమయంలో ఎవరైతే ఆ నీళ్ళలో ఉంటారో వారికే విడుదల. అక్కడే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను దర్శించే ఒక సమయం ఉంటుంది. ప్రతి వ్యక్తిని దర్శిస్తాడు. ఆ దర్శించినప్పుడు ఆ సమయాన్ని నువ్వు వినియోగించుకుంటే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. కానీ ఎవరో వస్తారు, ఎవరో చెప్తారంటే 38 సంవత్సరాలు అదే ఊరిలో కూర్చోవాలి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనం దర్శించినప్పుడు ఆ సమయాన్ని మనకు సద్వినియోగం చేసుకోవాలి. ఈ భాగం చూద్దాం ఒకసారి. 22వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. 1 నుండి 5 వచనాలు పౌలు యొక్క వ్యక్తిత్వం కనబడుతుంది. పౌలు యొక్క చదవండి ఒకసారి. 3వ వచనం నుండి, నేను కిలికియాలో నీ తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమును నిశ్చయము శిక్షితుడనై మీరందరూ నేను ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఉండి, చదవండి, ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించింది. ఇది పౌలు యొక్క గత చరిత్ర. పౌలు యొక్క గత చరిత్ర, పౌలు యొక్క వ్యక్తిత్వం మనకి ఇంకా కనబడుతుంది. ఈ 5 వచనాలు ధ్యానించినప్పుడు పౌలు క్రూరత్వముతో, మహా భయంకరమైన క్రూరుడు, మూర్ఖుడు, హల్లెలూయా, మూర్ఖ స్వభావము, క్రూర స్వభావము, కనికరమైన స్వభావము కలిగిన వ్యక్తిగా పౌలు మనకు కనబడుతున్నాడు. మూర్ఖత్వం అనేది కొన్ని స్వాభావికమైన మూర్ఖత్వం వస్తుంది, కొన్ని పరిస్థితులను బట్టి మూర్ఖుడుగా తయారైపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్వాభావికమైన మూర్ఖత్వము కొన్ని పరిస్థితులను బట్టి మూర్ఖులుగా, మొండివారిగా కొంతమంది తయారైపోతారు. కానీ ఈ పౌల జీవితం మొదటి భాగంలో చూస్తే మూర్ఖ స్వభావం కలిగిన వ్యక్తిగా ఆయన కనబడుతున్నాడు. మరణము వరకు హింసించి తిని, చంపి తిని, హేళన చేశాడు, కేలి చేశాడు, క్రైస్తవులను చెరపెట్టాడు. యేసు ప్రభు అని పేరు పలికినందుకే ఒక్కొక్కరి యొక్క గొంతుకలను కోసివేసిన వ్యక్తిగా పౌలు కనబడుతున్నాడు. చిన్న పిల్లలను సైతం. హల్లెలూయా. ఏ సినిమా? దయామయుడు అనుకుంటాడు. దయామయుడు సినిమా చూసారా? దయామయుడు సినిమాలో ఆ పౌలును జీవిత చరిత్ర చూస్తే ఒక అమ్మాయి యేసు ప్రభువును అన్నందుకే ఆమెను కత్తితో పొడిచి, అంత ఘోరమైన మూర్ఖత్వం కలిగిన వ్యక్తిగా ఈయన కనబడుతున్నాడు. 6వ వచనం నుండి 9వ వచనాల వరకు చూస్తే దేవుడు దర్శించిన సమయం. చప్పలు కొట్టండి దేవుడికి స్తోత్రం. మూర్ఖత్వం కలిగిన వ్యక్తిని, హింసకుడు, దూషకుడు, హానికరుడు, అతని వలన ఏ ప్రయోజనం లేదు, ఆ భయంకరమైన వ్యక్తిని దేవుడు దర్శించిన సమయము అక్కడ వరకు కనబడుతుంది. చదవండి ఒకసారి. నేను ప్రయాణము చేయించు దమస్కులకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు
చుట్టూ ప్రకాశించను. నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవెవరవు? చూసాడు ఎంత మూర్ఖుడు, ఎంత మూర్ఖత్వం కలిగిన వ్యక్తి. యేసు ప్రభుని అంటున్నాడు, నువ్వెవరవు అంటున్నాడు. కానీ ప్రభు దర్శించాడు. ఆ గుర్రం మీద స్వారీ చేస్తూ పరిగెత్తుతున్నప్పుడు దమస్కులో ఉన్న క్రైస్తవులను చంపడానికి పరిగెత్తుతున్న సమయంలో దేవుడు అతన్ని దర్శించాడు. దేవుడు అతన్ని, మూర్ఖుడే కావచ్చు, గర్వంతుడే, హింసకుడే, దూషకుడే, హానికరుడే, కనికరమైన వాడే కావచ్చు, కానీ దేవుడు దర్శించే సమయం ఒకటి ఉంటుంది. దేవుడు దర్శించిన సమయాన్ని నువ్వు పట్టుకుంటివా? దేవుడు కనికరించిన సమయాన్ని నువ్వు పట్టుకుంటివా? దేవుడు దీవించే సమయాన్ని నువ్వు గుర్తించితివా? నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. నీ జీవితం మారిపోతుంది, నీ పరిస్థితులు మారిపోతాయి, నీ స్థితిగతులు మారిపోతాయి, నీ మనసు మారిపోతుంది, నీ యాటిట్యూడ్ మారిపోతుంది. బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ లోకానికి ఇప్పుడు ఎవరు? బరబ్బాలే కావాలి, హంతకుడే కావాలి, హింసించేవారే కావాలి. హల్లెలూయా. చర్చికి పోతున్నా అంటే మిగతా వాళ్ళకు ఏదైనా చచ్చిపోతున్నా మనిషి ఏమైతే చర్చికి వస్తే జీవితాలు బాగుపడతాయి, పరిస్థితులు మార్చబడతాయి, కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తమైన కుటుంబ వ్యవస్థ కట్టబడుతుంది. ఏం చేస్తారు? చర్చిలో ఆరాధన చేస్తారు. పౌలును దేవుడు ఒక సమయంలో దర్శించాడు. ఆ దర్శించిన సమయాన్ని పౌలు వినియోగించుకున్నాడు. మూర్ఖుడే, కానీ దేవుడు దర్శించిన సమయాన్ని చేతుల్లో పట్టుకున్నాడు. ఆ సమయాన్ని వినియోగించుకున్నాడు. ఒకసారి చూడండి, ఆదికాండము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 21వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి. యెహోవా చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. శారా భర్త పేరేం పేరు? అందరే శారా భర్త పేరేం పేరు? అబ్రహామును దర్శించను అని ఎందుకు రాయబడింది? మరి శారాను దర్శించను అని ఎందుకు రాయబడింది? దేవుడు వాగ్దానం చేసినప్పుడు, దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని అపహసించింది ఎవరు? దేవుడు గుడారంలోకి వెళ్ళి, అమ్మా వచ్చే సంవత్సరము నీ కౌగిటిలో ఒక కుమారుడు ఉంటాడు అంటే తలుపుసాటి పోయి కిక్కున నవ్విందెవరు? శారా. ఏమంటది? నేను ముసల్దాన్ని అయిపోయినా ఇప్పుడు నాకు పిల్లలు అవుతారా? నా శరీరం ఉడిగిపోయింది, నా భర్త శరీరం ఉడిగిపోయింది, పిల్లలు అనే శక్తి నాకు లేదు అని మనసులో పెట్టుకొని అవమానించినట్టుగా, దేవుని మాటలను హేళన చేసినట్టుగా నవ్వింది. హేళన చేసి ఉండవచ్చు, ఎగతాళి చేసి ఉండవచ్చు, కానీ దేవుడు దర్శించాడు. ఆయన చప్పలు కొడదాం, దేవుడికి ఇస్తాం. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. దేవుడు ఆమెను దర్శించినప్పుడు, దేవుడు దర్శించిన ఆ సమయాన్ని వినియోగించుకుంది. ఆ తర్వాత చూస్తే చక్కని గర్భఫలాన్ని దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. చప్పలు కొట్టాడు, దేవుడికి ఇస్తాం. దేవుడు దర్శించిన సమయాన్ని నువ్వు గుర్తిస్తే నీ నింద తొలగిపోతుంది, నీ అవమానం తొలగిపోతుంది, నీ అపకీర్తి తొలగిపోతుంది. గొడ్రాలు అనే నింద తొలగిపోయిన సమయమే దేవుడు దర్శించే సమయం. ప్రియులారా, మూర్ఖత్వమే, హేళనే, అపహాస్యం చేసింది, దేవుడి వాగ్దానాన్ని నిరర్థకం చేసింది శారా. కానీ దేవుడు దర్శించినప్పుడు తల వంచింది, విధేయత కలిగింది, నమ్మింది, ప్రభువును మహిమపరిచింది. తద్వారా ఆమె నింద తొలగిపోయింది. 99 సంవత్సరాలు శారాకు, 100 సంవత్సరాలు అబ్రహాము ఉన్నప్పుడు 99 సంవత్సరాల వయసు
వయసులో శారాను దేవుడు దర్శిస్తే తల వంచింది, ఆమె గర్భఫలము పొందుకుంది. గర్భఫలం కనుక ప్రియులారా, ప్రతి వారిని దేవుడు దర్శించే సమయం ఒకటి ఉంటుంది. ఆ సమయాన్ని మనం వినియోగించుకోవాలి. న్యాయాధిపతుల గ్రంథం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదవండి. యెహోవా దూత వచ్చి ఎఫ్రాలోనికి మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉన్నట్లు గానుగ చాటున దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై, ఏ బలాఢ్యుడా? అంతకుముందు వచనాలు ఏమున్నాయి ఆయన దగ్గర? మిద్యానీయులకు భయపడి గానుగ చాటుకు దాక్కున్నాడట. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఎవరికి భయపడి? శత్రువులకు భయపడి గానుగ చాటుకు దాక్కుంటే దేవుడు ఎవరు పిలుస్తున్నాడు? ఆయనను పరాక్రమము గల బలాఢ్యుడా. ఈ పాట అనిల్ కుమార్ పాటనే బాగుంటుంది. పరాక్రమము గల బలాఢ్యుడా. యూత్ అంతా ఎగిరి గంటలు వేయవలసిందే. ఆ పాటలు మనకు రావు. హల్లెలూయా. కానీ గిద్యోను పిరికివాడుగా, బలహీనుడుగా ఆయన గానుగ చాటున కూర్చుంది. ఇప్పుడు కూడా కొంతమంది ముందు వరుసలో కూర్చోవాలంటే భయమే. పాటలు పాడవలసి వస్తుందేమో, వాక్యం చదవాల్సి వస్తుందేమో. నేను కూడా మీట్ అయితే, మీ క్లాస్మేట్ అయితే, నేను రక్షించబడిన దినాల్లో కూడా వెనుక కూర్చునడానికి ఇష్టపడేది. ముందు కూర్చుంటే ఏమంటాడు పాస్టర్? మనం చూసారు కదా సామేలయ్య గారు. ఇక్కడ నుండి నేను ధర్మపురం పోయేది. ఇక్కడ అప్పుడు ఆరాధన లేదు, మందిరం లేదు. ఇద్దరు కలిసి సైకిల్ వేసుకొని ధర్మపురం పోయేది. ఆయన నేను వెనుక కూర్చుంటే భక్తుడా ఇట్లా అనిపించింది. మామూలు వ్యక్తి కాదు ఆయన. హల్లెలూయా. ఏంటి దాచుకుంటారు రా అని వచ్చి మళ్ళీ కూర్చుంటే చదువు అంటే బైబిల్. అంటే నేను రక్షించబడిన కొత్తలో బైబిల్ నాకు తెలియకపోయినా ఎంత వడిగా బైబిల్ చదివేదో. ఇప్పుడు రాజేశ్వరి కూడా అంతే కదా, పచ్చి విగ్రహారాధికురాలుగా వచ్చింది. ఇప్పుడు రెఫరెన్స్ చెప్తే తీస్తుంది. ఆ రోజుల్లో అట్లా తీసేది. అంత అనుభవం. అంటే మీ బ్యాచ్ ఎందుకంటే మీరు ఎందుకు ఎన్నుకోబోతారు కదా, పాటలు పాడదామంటే ఎనుక, ప్రార్థన చేయమంటే ఎనుక, ఏదైనా ఎనుకనే. ఈ గిద్యోను కూడా ఆయన బలవంతుడే కానీ శత్రువులకు భయపడి పిరికి వాడిగా కూర్చున్నాడు, గాలిగా చాటుకున్నాడు. కానీ దేవుడు అతన్ని దర్శించాడు. దేవుడు అతన్ని దర్శించాడు. దేవుడు ఆ దర్శించిన సమయాన్ని ఆయన వినియోగించుకున్నాడు. శత్రువుల మీద విజయాన్ని పొందుకున్నాడు. చప్పట్లు కూడా దేవుడు హేళన చేసింది శారా. దేవుడు దర్శించిన సమయాన్ని వినియోగించుకుంది. ఆమె నింద తొలగించుకుంది. గిద్యోను బలహీనుడే, తిరిగివాడిగా ఉన్నాడు. కానీ దేవుడు దర్శించిన సమయాన్ని ఒడిసి పట్టుకున్నాడు. తన జీవితంలో ఒక మంచి న్యాయాధిపతిగా పేరు గాంచాడు. అదే రీతిగా అపొస్తలుల కార్యానికి వస్తే హల్లెలూయా హల్లెలూయా. పౌలు మూర్ఖ స్వభావం కలిగిన వాడే, హింసకుడే, దూషకుడే, రక్షణ లేదు, మారు మనసు లేదు, దైవ నీతి లేదు, దైవ భయం లేదు. కానీ దేవుడు ఒక సమయం ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని వినియోగించుకుంటున్నాడు. ఎవరి బిడ్డలారా, జోక తీసుకోవద్దు దేవుని సన్నిధి. దేవుడు నిన్ను దర్శించాడంటే నీ బ్రతుకును మార్చడానికే, నీ జీవితాన్ని మార్చడానికే, నీ పరిస్థితులను మార్చడానికే. హేళన చేసిన శారాను దేవుడు దర్శించాడు. వాగ్దానాన్ని నమ్మలేదు, అపహాస్యం చేసింది, కానీ దేవుడు దర్శించాడు. మనమైతే ఏమంటాం? ఆయన ఒక్కసారి మనల్ని హేళన చేసింది అనుకో, ఇక చూసుకో టెన్షన్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకోసారి మాట్లాడాలా, మాట్లాడతానా, దాని మొగమే చూడలేను,
నాకు ప్రైజ్ రాడే చెప్పలే. ఏం చెప్పలే? ఇది కూడా ప్రైజ్ రాడ్ అనేది క్రైస్తవ జీవితంలో ఒక అమోఘమైన అద్భుతమైన సంఘటన. మీకు గుర్తుందో లేదో కానీ స్వజన్ కుమార్ యొక్క బర్త్డే ఈ హల్లెలూయా గురించి ప్రైజ్ రాడ్ గురించి అందించడం జరిగింది. కానీ క్రైస్తవులుగా మనం ఎవరు కనబడ్డా ఏం చెప్పాలి? చెప్పండి ఒకసారి, చెప్పొద్దు అందరికీ ప్రైజ్ చెప్పాలి. వాళ్ళు చెప్పు, చేతులు పట్టిట్లా పోషణ ప్రైజ్ ప్రైజ్ చెప్తాను. ప్రైజ్ ఇది ఎంతో తీవ్రకరమైంది, ఎంతో ఆశీర్వాదకరమైంది. హల్లెలూయా. ఇప్పుడు సారా అపహాస్యం చేసిన నేరుగా దేవుడు సారాన్ని దర్శించాడు. ఆమె జీవితమే మారిపోయింది. గానుగ చాటుకున్న గిద్యోను దేవుడు దర్శించాడు, ఆయన బలము తెచ్చుకున్నాడు. అదే రీతిగా పౌలు మూర్ఖ స్వభావం కలిగిన వాడే, కానీ దేవుడు అతన్ని దర్శించాడు. దేవుడు దర్శించిన సమయం. రెండవది మనం చూస్తే ఆ 10వ వచనాన్ని ఒకసారి చదవండి. అపోస్తలుల కార్యము. అప్పుడు నేను ప్రభువా పౌలు ఏమంటున్నాడు చెప్పండి? వాట్ కెన్ ఐ డూ? నేనేం చేయాలి? దేవుడు నిన్ను దర్శించినప్పుడు, దేవుడు నిన్ను స్పర్శించినప్పుడు, దేవుడు నీకు ప్రత్యక్షతనిచ్చినప్పుడు, ప్రభువా వాట్ కెన్ ఐ డూ? నేనేం చేయాలి? నేను విధేయత. విధేయత పౌలు జీవితంలో క్రూరత్వం కలిగిన భాగం కనబడుతుంది, దేవుడు దర్శించిన భాగం కనబడుతుంది. మూడవది విధేయత కలిగిన జీవితం. దేవుడు నిన్ను దర్శించినప్పుడు నువ్వు తల వంచి దేవునికి అప్పగించుకోవాల్సిందే. ప్రభువా నేనేమి, నువ్వు ఏం చేయాలో అడిగితే దేవుడు చెప్తాడు. నువ్వు ఏం చేయాలో దేవుడు, నువ్వు బిజినెస్ చేయాలా, ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, రియల్ ఎస్టేట్ చేయాలా, కూలి పని చేయాలా, వ్యాపారం చేయాలా, నువ్వు ఏది చేయాలో అడిగితే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. కానీ ఆయనను అడగకుండా నువ్వు ఏం చేసినా చెప్పండి నిష్ప్రయోజనమే. అందుకే కొంతమంది ఫెయిల్ కావడానికి కారణం, కొంతమంది ఇబ్బంది కలగడానికి కారణం ఏంటంటే దేవుడు చెప్పింది ఆయన దగ్గర పర్మిషన్ లేదు. ముందుగా అది దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. విడుదల ప్రేమతో మనం జీవించుదాం. దేవుడు దర్శించిన ఒక సమయం ఉంది. ఆ దేవుడు దర్శించిన సమయాన్ని బట్టి దేవుడు అడగాలి, ప్రభువా నేనేమి చేయాలి? కొంతమంది యాజకులు, సేవకులు కూడా ఫెయిల్ కావడానికి కారణం ఏంటంటే ఇక్కడే సేవకులుగా ఉండి రియల్ ఎస్టేట్ బిజినెస్లు, ఇంకేంటి మ్యారేజ్ బ్యూరోస్ ఇవన్నీ పెట్టుకుంటున్నారు. నాకు తెలిసిన ఒక వ్యక్తి, ఆయన మన జగన్ సర్కిల్లో ఉన్నాడు. ఆయన కోమలకు వచ్చిండు పిల్లగాన్ని చూడడానికి వచ్చిండు. ఎవరిని చూడడానికి? పిల్లగాన్ని చూడడానికి వచ్చిండు. పిల్లగాన్ని చూసిండు, అమ్మాయి ఫోటోలు ఇచ్చాడు, పిల్లగాన్ని చూపించాడు. ఆయన ద్వారా కంటే ఆయన వచ్చి పెట్టిపోయాడు ఖాయం చేసుకోండి. ఎందుకు? ఇది ఫెయిల్ అయితే నాకు కమిషన్ రాదు. ఎందుకంటే కత్తికి పాషంగా కత్తి పెళ్లి చేసినట్టు కత్తి చేసిండు ఆయన. నేను దగ్గర పిలుచుకొని ఉన్నాను. ఇలాంటి ఆలోచనకి మంచిగా వస్తాయి కదా అన్నది. మరి ఏం చేయాలన్నా, ఇది ఫెయిల్ అయితే మనకు కమిషన్ రాదు. కమిషన్ 10,000 అంట. 8,000. వెంకటస్వామి నేను అక్కడే కుమారులలో ఉన్నాము. ఒక వివాహ విషయంలో మేము ఉన్నాము. మేము ఎంగేజ్మెంట్ చేసుడు ఇది మేము ఇట్లా చేస్తే ఆయన 10 నిమిషాల్లో 10,000 సంపాదించుకుంటుంది. కానీ ప్రభు అంటున్నాడు, ప్రభు నిన్ను దర్శించినప్పుడు నేనేమి చెయ్యాలి? ఏమి? అది విధేయత. అందుకే ఎప్పుడైనా క్రూరత్వము కలిగిన సమయము, దేవుడు దర్శించే సమయము. మూడవది విధేయత కలిగిన సమయం, లోబడుట. నువ్వు దేవుడు దర్శించినప్పుడు దేవునికి లోబడితే
హల్లెలూయా. దేవుడు దర్శించినప్పుడు లోబడే స్వభావం కలిగి ఉన్నాడు. ఈయనంత క్రూరత్వం కలిగిన వాడు కదా, అంత ముంగోపి కోపిస్తే కదా సౌలు. దేవుడు దర్శించినప్పుడు ప్రభువా నేనేమి చేయాలి అని దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఆ తర్వాత అధ్యాయాలు చూస్తే ఆయన జీవితంలో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు, మేలైన కార్యాలు జరిగాయి. ప్రియులారా, నీవు నన్ను దీవించబడడానికి, నీవు నేను ఆశీర్వదించబడడానికి విధేయత 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 విజయాన్ని తీసుకొని వస్తుంది. విధేయత ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. విధేయత పరలోక రాజ్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. యెహోషువ కేవలం విధేయత ద్వారానే విజయాలు పొందుకున్నాడు. ఎస్తేరు విధేయత ద్వారానే తన వంశమంతటిని కూడా రక్షించుకుంది. ఎక్కడ విధేయత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఎక్కడ విధేయత ఉంటుందో అక్కడ దీవెన ఉంటుంది. ఎక్కడ విధేయత ఉంటుందో అక్కడ శాశ్వత జీవం ఉంటుంది. కనుక ప్రియులారా, ప్రభు దర్శించిన సమయాన్ని మనం పోగొట్టుకోవద్దు. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు గురించి రాయబడి ఉంది. ఆయన సర్వోన్నతుడైన దేవుడై ఉండి మనుషుల పోలికగా పుట్టి తనను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. పరలోకంలో కోటాను కోట్ల దూతలతో పొగడబడుతున్న ఆ దేవాది దేవుడు మానవుల పాపములందరి కొరకు శరీరధారిగా మానవ అవతారిగా ఈ లోకంలో ఆయన జన్మించాడు. దేవుడు మానవుడిగా జన్మించినందుకు ఆయనకి ఎవరు రెడ్ కార్పెట్ వేయలే, ఎవరు పూలదండలు వేయలే, ఎవరు ఆయనకు శాలువలు కట్టలే. కానీ నిందలు, అవమానాలు, అవహేళన, గేలి చేశారు. ఆయనను కొరడాలతో కొట్టారు. హల్లెలూయా. మనల్ని కలగజేసిన దేవుడు మన మధ్యలోకి వస్తే మనమే ఆయనని హింసించిన వారుగా ఉన్నాం. ఈ లోకం అంతా అదే కదా. మనము తయారు చేసిన దేవుళ్ళను గౌరవిస్తున్నాము, కానీ మనల్ని తయారు చేసిన దేవుణ్ణి అవమానిస్తున్నాం. అయినా ఆ యేసు ప్రభు అవమానాలు, నిందలు, బాధలు సహించి భరించి మనందరికీ ఆయన రక్షణ తీసుకొని వచ్చాడు. మే గాడ్ బ్లెస్ యు. దేవుడి మాటలు దీవించును కాక. తలలోంచి ప్రార్థన చేద్దాం. ప్రియులారా, దేవుడు దర్శించిన సమయాన్ని వినియోగించుకుందాం. పౌలు మూర్ఖుడే కాదనలేదు, కానీ ప్రభు దర్శించిన సమయం అద్భుతమైంది. హన్నా శారా అపహాస్యం చేసింది దేవుడి వాగ్దానాన్ని. కానీ దేవుడు దర్శించినప్పుడు ఆ మాటకు తల వచ్చింది, నిందలు తొలగించుకుంది. గిద్యోను బలాఢ్యుడే, కానీ తిరిగి వాడిగా కాలుగా చాటుకున్నాడు. దేవుడు దర్శించిన సమయాన్ని వినియోగించుకున్నాడు. బలవంతుడిగా మరణం పొందాడు. క్రూరత్వం కలిగిన పౌలు దేవుడు దర్శించిన సమయాన్ని ఆస్వాదించాడు. విధేయత కలిగి జీవించాడు. ఆయన జీవితంలో మేలు పొందుకున్నాడు. నేను కూడా ప్రియులారా, విధేయత తలవంచడం, విధేయత కలగడం. ప్రభువా నేనేమి చేయాలి, ప్రభువా నేనేమి చేయాలి అని దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించినప్పుడు ఆయనే నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని ఆశీర్వాదకరమైన స్థితిలోకి ఆయన నడిపిస్తాడు. ఆయన అన్యాయం చేసేది ఇప్పుడు కాదు. ప్రార్థించండి, వాక్యాన్ని పట్టుకొని ప్రార్థించండి.